ఇది వచ్చేసి దీని పేరు బ్రాస్ స్ప్రేయర్. అంటే సింపుల్ చెప్పంటే నాజిల్ అనమాట. మన ఇలాంటి చార్జింగ్ పంపులకు కానీ గుదురు పంపులకు కానీ ఇలా వాడతాం కదా, ప్లాస్టిక్ నాజిల్ ఇవి అనమాట. 4 బొక్కలు 8 బొక్కలు ఉంటాయి. ఇదేమో ఒకటే బొక్కది. దీన్ని చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు, అంటే దగ్గర నీళ్ళు పడేలాగా ఇట్లా దూరం పడేలాగా చేసుకోవచ్చు. దానికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో చేసినాం చూడండి ఒకసారి. ఇది కాపర్ది కదా, బాగానే ఉంది కానీ బరువు ఎక్కువ ఉంది. ప్లాస్టిక్ కూడా ఉంది కదా, ప్లాస్టిక్ అనేది అంత ప్రాపర్గా ఉండదు, ఎక్కువ రోజులు లాగదని చెప్పేసి తీసుకున్నాను. కొట్టేటప్పుడు ఇది స్టీల్ ఉంది కదా, స్టీల్ రాడ్ అయితే బరువు తక్కువ ఉంటుంది ముందు వైపున, అందుకని అంతా ప్లాస్టిక్ కాబట్టి. ఇక్కడ ఉండే ఈ గన్ ఉంది కదా, గన్ను మాత్రమే కొంచెం బరువు ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, కానీ దీని అయితే ఉండదు. సో ముందు వెయిట్ లెస్ ఉండడం వల్ల మనకి ఇట్లా ఎంతసేపు అయినా కొట్టుకోవచ్చు, సాయంత్రం దాకా పనిచేయాలని చేసుకోవచ్చు. ఇది పెట్టడం వల్ల ముందుకు ఏమవుతుంది అంటే, ముందు బరువు పడడం వల్ల ఇది వెయిటింగ్ అనేది ఎక్కువసేపు మనం కొట్టలేమన్నమాట. మాకైతే ఒక 2-3 ట్యాంకులు ప్రాపర్ కొట్టగలుగుతామేమో. 2-3 ట్యాంకులు దాటినాక ఆటోమేటిక్గా బరువు పడి పంపుల కిందకి వెళ్ళిపోవడము, లేకుంటే చేయి కొంచెం నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది దీంతో సాయంత్రం దాకా కంటిన్యూస్గా కొట్టినట్లయితే మాత్రం ఈ స్టీల్ రాడ్ ఉంది కదా, ఇక్కడ కొంచెం గట్టిగా ఉండొచ్చు, డబుల్ రాడ్ ఉంటుంది కాబట్టి దగ్గర ఉన్నప్పుడు పర్లేదు. ఏ రాడ్ని లాంగ్ పెంచుకున్నప్పుడు, దూరం పెంచుకున్నప్పుడు ఇక్కడ కొంచెం బరువు తక్కువ ఉండి ఇక్కడ వెయిట్ పడదు కాబట్టి ఈ ప్రాంతంలో అయితే బెండ్ అయ్యే అవకాశం ఉంది. మనం పొడవు పెంచుకున్నప్పుడు అయితే. అండ్ ప్లాస్టిక్ కంటే ఈ కాపరే బెటర్, కానీ బరువు ఉన్న పర్వాలేదు అనుకున్నప్పుడు దీన్ని వాడవచ్చు, కానీ ఎక్కువసేపు అయితే వాడలేము. నేను ఆల్రెడీ ఇప్పుడు దీంతో ఒక 4 ట్యాంకులు కొట్టినాను, కానీ వల్ల అని చెప్పి పీకేసి మళ్ళీ దాన్ని పెట్టేసినాను ప్లాస్టిక్ది. ఇది టైమ్ ఆన్ పంపులకు అయితే పని చేయదు, ఓన్లీ ఛార్జింగ్ పంపులకి గుద్దుడు పంపులకు మాత్రమే పని చేస్తుంది, మిగతా వాటికి రాదు ఇది. అండ్ కార్ వాషింగ్ లాంటి దగ్గర కూడా చూస్తాం కదా, రేపు దీనికి సంబంధించిన సైజ్ పైప్ పెట్టుకుని మన ట్యాప్ నీళ్ళు ఉంటాయి, నల్ల నీళ్ళు ఇంట్లో వాటివి, దాన్ని పెట్టుకుని కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. కార్లు కానీ ఇల్లు కడగడానికి కూడా వాడుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి నియర్ బై నాకు 300-350 చిల్లర పడ్డది, కానీ అంత ప్రైస్ దీనికి అంత వాల్యూ కాదేమో నా నమ్మకము. ఎందుకంటే ఇది 350 పెడితే ఇలాంటి ప్లాస్టిక్ చాలా వస్తాయి, అవి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, కానీ దాన్ని మంచిగా వాడుకున్నా కానీ ఒక 2-3 సంవత్సరాలు అయితే బాగానే ఉంటుంది. సో సేమ్ అనమాట. ఇది కూడా అంతకు మించి రాదు, ఎందుకంటే ఆటోమేటిక్ దీని టైం వచ్చిన దీంట్లో తిప్పుతాం కదా, తిప్పేటప్పుడు లోపల ఒక రబ్బర్ ఉంటుంది లోపల, అంటే నీళ్ళు ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసేటివి గేట్ వాల్స్ లా పనిచేస్తాయి. అవి ఏమైతే అంటే అరిగిపోవడము జరుగుతూ ఉంటాయి. లోపల రబ్బర్లు అరిగినాక ఇవి ఎంత మంచిగా ఉన్నా కానీ పెద్దగా పనిచేయదు. అండ్ లోపల ఉంటే థ్రెడ్డింగ్స్ ఉన్నాయి చూసినారు, ఇక్కడ అవపడుతుంది కదా, ఈ థ్రెడ్డింగ్స్ అనేవి పోతాయి. థ్రెడ్డింగ్స్ పోవడం వల్ల కూడా పని చేయకుండా పోతాయి అనమాట, థ్రెడ్డింగ్స్ ఖరాబ్ అవుతూ ఉంటాయి. 300 ఇలాంటివి చాలా వస్తాయి. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక్కదాంతో దగ్గర దూరం అని చేసుకోవచ్చు, కానీ వీటిలో ఏంటంటే 4 బొక్కలు, ఒక బొక్క సింగిల్ బొక్క అని చెప్పేసి ఇలాంటివి మార్చుకుంటూ ఉండాలి. ఇవి ఏమో 4-5 క్యారీ చేయాల్సి వస్తుంది, ఇది ఒకటే క్యారీ చేయాలి. ఇవి 4 చేసినా ఒకటే, ఇది ఒకటే చేసినా ఒకటే, దీనంత బరువు మాత్రం రాదు ఇవి 4 పట్టుకున్నా కానీ. సో నా నమ్మకం ప్రకారం ఇలాంటివి బరువు ఉన్న వాటికంటే కాపర్ కంటే ప్లాస్టిక్ ప్రిఫర్ చేస్తాను. ఇది బెటర్, ఎక్కువసేపు కొట్టుకోవచ్చు, బాడీ కూడా వెయిట్ పడకుండా ఉంటుంది అనమాట. తోటి మన తోట చిన్నగా ఉన్నప్పుడు పై మందు, పత్తి కూడా చిన్నగా నారు ఉన్నప్పుడు పై మందు, గడ్డి మందు, కింద మందు కూడా కొట్టుకోవచ్చు. సేమ్ వీటిని ఎలా వాడతాం అలా వాడుకోవచ్చు అనమాట.